నమస్తే అండి. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. జనవరి 15, 2025 అనగా కనుమ పండుగ రోజునాడు మనకి ఏ కోళ్ళు మీద విజయం సాధిస్తాయి, నక్షత్రాలు ఏంటి, తిథి అండ్ పక్షం కూడా ఏంటనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ తిథి చూసుకున్నట్లయితే విధియ అనమాట. జనవరి 15 తెల్లవారుజాముల 3:21 అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. జనవరి 16 తెల్లవారుజాముల 3:23 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ విధియ అనే తిథి. ఈ విధియ తిథిలో ఎరుపు రంగులు ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. నక్షత్రాలు చూసుకున్నట్లయితే పుష్యమి ప్లస్ ఆశ్లేష అనమాట. పుష్యమి నక్షత్రం వచ్చేసరికి జనవరి 15 ఉదయం 10:28 వరకు అయితే ఉంటుందన్నమాట. రెండో నక్షత్రం వచ్చేసరికి ఆశ్లేష అనమాట. జనవరి 15 ఉదయం 10:28 అయితే స్టార్ట్ అవుతుంది. జనవరి 16 ఉదయం 11:16 వరకు అయితే ఉంటుందన్నమాట. పక్షం చూసుకున్నట్లయితే కృష్ణపక్షం అయితే రన్నింగ్ అవుతుంది. ఈ నక్షత్రాల్లో ఏ కోళ్ళ మీద విజయం సాధించి అనేది ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ నక్షత్రం వచ్చేసరికి పుష్యమి అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి పింగళాలన్నమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పసిమిగల కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నలుపు రంగులో ఉన్న కాకిలు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే కోడి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పింగళ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డ్యాగ్ అనమాట. ఈ పుష్యమి నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పసిమిగల సేతు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఆశ్లేష అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డ్యాగ్ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పింగళ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి 9 రంగు ఉన్న కాకిలు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పసిమిగల కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి ఎరుపు రంగు ఉన్న డ్యాగలు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే కోడి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నల్ల బోర్లు వేసుకున్న కోళ్ళు అనమాట. ఈ ఆశ్లేష నక్షత్రాలు కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కాకి డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. బుధవారం రోజునాడు మీరు తూర్పు వైపు ఉండి కోళ్ళని పడమర వైపు వదిలినట్లయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అలా కాదని ఉత్తరం దక్షిణంలో కనుక కోళ్ళని వదిలినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది. గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ అలాగే జనవరి 15 సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 16 ఉదయం 6 గంటల వరకు కూడా నక్షత్రం కనుక మనం చూసుకున్నట్లయితే ఆశ్లేష అయితే రన్నింగ్ అవుతుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డ్యాగ్ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పింగళ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి 9 రంగు ఉన్న కాకిలు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పసిమిగల కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డ్యాగలు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న కోళ్ళు, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నల్ల బోర్లు వేసుకున్న కోళ్ళు అనమాట. ఈ ఆశ్లేష నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కాకి డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. పక్షం చూసుకున్నట్లయితే కృష్ణపక్షం నడిచే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట మనకి. మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8:24 వరకు అయితే ఉంటుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కాకి, పింగళ, నల్లబొట్లు ఎర్రబొట్లు వేసుకున్న సేతువ, కోడి చూపున్న నెమలి, కోడి చూపున్న పర్లాలు, కోడి చూపున్న కులంగి కాకిలు, తెల్ల అబ్రాసులు, తెల్ల పూల, నల్లకట్టు రసంగి, సేతువ ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూస్తున్నట్లయితే అంటే ఇక్కడ
గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కాకి చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కోడి చూపున్న డేగ, రసంగి, ఎర్ర నెమలి, పచ్చకాకి, ఎర్ర అబ్రాస్, డేగ పెట్టమరు, ఎర్ర మైల, ఎర్ర గేరువ, పచ్చకాకి డేగలు, ఎర్ర కక్కిరేలు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే ఎరుపు చొప్పున కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ మొదటి జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే నల్ల బెట్లు వేసుకున్న సేతు అనేది ది బెస్ట్ కలర్ అనమాట. రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఉదయం 8:24 నుండి 10:48 వరకు అయితే ఉంటుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చొప్పున పర్ల, కోడి చొప్పున పింగళ, కోడి చొప్పున సవలాలు, కోడి చొప్పున నల్ల కక్కిరాయ్, కోడి చొప్పున తెల్ల కక్కిరాయ్, కోడి కాకి, కోడి తెల్లబ్రాస్, నల్లకట్ట రసంగి, ఎర్రబొట్టులతో వేసుకున్న సేతువ, తెల్ల పూల ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసినట్లయితే లోపల కుసు రంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండాలన్నమాట. నెక్స్ట్ కోడి అంతా కూడా నెమలందం టైప్లో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి ఎరుపు రంగు ఉన్న నెమలి, రసంగి, డేగలు, ఎరుపు గల అబ్రాస్, పచ్చకాకి డేగలు, ఎర్ర కక్కిరాయ్, కాకి డేపర్లాలు, కాకి డేగలు, డేగ పెట్టమర్లు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువ ఎరుపు రంగు ఉన్న కోళ్ళు అయితే ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండవ జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న నెమలి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు అయితే ఉంటుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే ఎర్ర గేరువ, కోడి చూపున్న డేగ, కోడి చూపున్న రసంగి, పసిమిగల సేతువ, పసిమిగల పింగళ, నల్లబొట్లు ఎర్రబొట్లు వేసుకున్న సేతువ, డేగ పూల, కోడి చూపున్న పచ్చకాకి, కోడి చూపున్న ఎర్ర నెమలి, కోడి చూపున్న డేగ పెట్టమార్లు ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగ చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కాకి, నెమలి, తెల్ల పింగళ, తెల్ల పూల, నల్ల మైల, కాకి డేగ, సవల, కులంగి చూపున్న కాకి డేగ, తెల్ల అబ్రాస్, నల్లకట్టు రసంగి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే నలుపు చూపున్న కోళ్ళు, నెమలి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న ఎర్ర కెక్కిరాయ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నాలుగవ జామ్ టైమింగ్ చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు అయితే ఉంటుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున్న పింగళ, కోడి చూపున్న తెల్ల కక్కిరాయ్, కోడి చూపున్న నలుపు గల కక్కిరాయ్, కోడి చూపున్న నల్లకట్టి రసంగి, తెల్ల సేతువ, ఎర్రబొట్లు వేసుకున్న సేతువ, కోడి చూపున్న పూల, కోడి కులంగి, కాకి పెట్టమారు, తెల్ల అబ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున్న కోళ్ళు, నలుపు చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం ఉంది. లేదంటే కోడి చూపున్న కోళ్ళు, తెలుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చరికి ఎరుపు రంగు ఉన్న నెమలి, రసంగి, డేగ, ఎర్ర బ్రాస్, పచ్చకాకి డేగలు, ఎర్ర కెక్కిరాయ్, కాకి డేగ పర్లాలు, కాకి డేగలు, డేగ పెట్టమర్లు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక
చూసుకున్నట్లయితే ఈ ఎరుపు రంగు ఉన్న కోళ్ళు నెమలి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ 4వ జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. 5వ జాము టైమింగ్ చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఉంటుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి, పచ్చకాకి డేగలు, ఎరుపు గల అబ్రాసులు, రసంగి, పచ్చకాకి, కాకిడేగ, ఎర్ర కెక్కిరాయి, కాకిడే పర్లాలు, డేగ పెట్టమరలు, పసిమి గల నెమళ్ళు. ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నెమలి చూపున్న కోళ్ళు, ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కోడి చూపున్న కాకి, కోడి చూపున్న పింగళాలు, కోడి చూపున్న నెమల్లో, కోడి పర్లాలు, తెల్లకెక్కిరాయి, గేరువ, సేతువ, పోల, నలకట్ట రసంగి, కులంగు చూపున్న కాకిడేగలు. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న కోళ్ళు నలుపు రంగులో ఉన్న కోళ్ళు, లేదంటే కోడి చూపున్న కోళ్ళు తెలుపు రంగులో ఉన్న కోళ్ళు. ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ 5వ జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ 5వ జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే నెమలి చూపున్న డ్యాగ్ కానీ, లేదంటే ఎరుపు గల నెమలి కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పెడతాను అనమాట. మీరు ఫాలో చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగినట్లయితే నేను క్లారిఫై చేస్తాను గైస్. ఈ వీడియో ఎలా ఉందనేది పక్కాగా కామెంట్ అయితే చేయండి. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసి కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అవతల వచ్చే కోడ్ని బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రంగే కాకుండా బరిలో జరుగుతున్న పందాలు బట్టి ఒక్కొక్కసారి రంగు అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.